నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని కేసు నమోదు కేటీఆర్ కు లంబాడీలపైన ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది మాయమాటలు చెప్పి ఎస్సీ ఎస్టీలను మోసం చేశారన్న ఎమ్మెల్యే బాలు నాయక్ జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఆందోళన ఆరేపల్లి జెడ్పీఎస్ లో వంట మనిషిని మార్చాలంటూ కలెక్టర్ కు ఫిర్యాదు విద్యాదానం ద్వారా జీవితాంతం సంతృప్తిని అందించవచ్చు దానం తీసుకునేవారు సద్వినియోగం చేసుకున్నప్పుడే సార్థకత ఉంటుందని చినజీయర్ స్వామి హుజూరాబాద్ కమలాపూర్ వద్ద ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జికి తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హుజూరాబాద్ కమలాపూర్ మధ్య ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైలు గేటు పడటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగిపోయారు ఆయన మాట్లాడుతూ తన తరువాత వినోద్ కుమార్ బండి సంజయ్ల టర్మ్ అయిపోయి మళ్లీ ఎంపీ అయ్యి కేంద్ర మంత్రిగా ఉన్నారని అయినా ఈ ఫ్లైఓవర్ మాత్రం ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదుపరి ఫౌండేషన్ వినోదరావు గారు దాని తర్వాత వినోదరావు గారి తర్వాత బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయి మళ్ళీ బండి సంజయ్ గారు ఎంపీఐ మంత్రి అయింది ఈ ప్రాజెక్టు మాత్రం ఈ యొక్క ఫ్లైఓవర్ మాత్రం ఇట్లనే ఉంది నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రివర్గ సభ్యుడు గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ గారిని కోరుతాను ఈ యొక్క ఉప్పల్ ఫ్లైఓవర్ను తొందరగా పూర్తి చేయించమని రైల్వే పార్ట్ వరకే ఆగి ఉన్నది మేము మన గౌరవ ఆర్ఎండ్బి శాఖ మంత్రులను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి తొందరగా మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా రేపు 2-3 రోజులు ఢిల్లీ పోయింది ఢిల్లీ పోయినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని నేను కూడా సహచర మా కాంగ్రెస్ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా కానీ బాధ్యత గల ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపించాలని కోరుతా ఉన్నాను కేటీఆర్ కు లంబాడీలు గిరిజనులపైన కొత్తగా ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందని 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనిపించని గిరిజనులు ఇప్పుడు ఆయనకు కావలసి వచ్చారని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి ఎస్సీ ఎస్టీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ అనేక తప్పుడు హామీలు ఇచ్చి బడుగు బలహీన వర్గాలను వంచాడని బాలునాయక్ అన్నారు వలలో చిక్కుకోవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ మోసపూరితమైనటువంటి లంబాడీలను రెచ్చగొట్టి ప్రభుత్వం పైన కక్ష సాధింపే చర్యలో భాగంగానే ఈరోజు లగచర్లో జరుగుతున్న సంఘటనను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన రచన చేస్తున్నటువంటి కేసీఆర్కి లంబాడీ జాతి నమ్మదని చెప్పి మరొకసారి సందర్భంగా మనం చేస్తున్నాం కేటీఆర్ని మొన్న జరిగినటువంటి జైల్లో ఖైదీలను చూడలేకపోతే అక్కడ ఉన్నటువంటి లంబాడీలే నీ మూలాన మేము అంతా జైలు పాలైనాం మేము ప్రభుత్వానికి ప్రశ్నలు అడగాలనుకున్నాం కానీ మీకు కుట్రలో భాగంగా మమ్మల్ని జైలు పాలు చేసిన కేటీఆర్ని జైలు నుంచి వేలగొట్టిన సంఘటన పునరావృతమైంది అందుకనే గిరిజన జాతి ఎవరు కూడా ఇవాళ కేటీఆర్ నమ్మేటువంటి పరిస్థితి లేదు మరి గిరిజనుల పట్ల 10 సంవత్సరాలు లేనటువంటి ప్రేమ ఇవాళ కేటీఆర్కి కేసీఆర్కి తొందరగా పుట్టుకొచ్చింది మరి కేసీఆర్ 10 సంవత్సరాల్లో మరి లంబాడీలకు అనేకమైనటువంటి మోసాలు చేసి మరి తండాలను గ్రామ పంచాయతీ చేసిన గొప్పగా చెప్పుకుని నువ్వు 10 సంవత్సరాల్లో ఒక పైసా కూడా గ్రామ పంచాయతీలకు కేటాయించిన తండాలకు కేటాయించలేదు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం లంబాడీ సోదరులకు సంబంధించినటువంటి లావణ్య పట్టాలు కలిగినటువంటి భూములను లాక్కోవడం వారి యొక్క భూములలో పల్లె ప్రకృతి వనాలను నాటించేటువంటి కార్యక్రమం చేసినారు అనేక చోట్ల అసైన్ భూములు ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆక్రమణ గురి చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు మరి అదేవిధంగా ఇవాళ దళిత గిరిజనుల బిడ్డలను అనేక మందిని జైలు పాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ది
అందుకనే ఇవాళ గిరిజన సోదరులు కానీ మరి అదేవిధంగా దళిత సోదరులు కానీ ఇవాళ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో మరి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి 1 సెంటి భూమి అన్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అందుకనే ఇవాళ నీవెన్ని జిమ్మక్కులేసినా తెలంగాణ లంబాడీలు నీకు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నేను ఒక్కసారి బొందబెట్టాం, రెండోసారి కూడా తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. రైతులకు రైతు భరోసాపై కొండలు గుట్టలు ఫ్లాట్లకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని సబ్ కమిటీ వేసిందని, నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తౌటం ఝాన్సీరాణి రవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, పాలక వర్గ సభ్యులతో జిల్లా వ్యవసాయ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని, రాని వారికి కుటుంబ నిర్ధారణ జరుగుతుందని అన్నారు. 2 లక్షల పైన ఉన్నవారికి పైన డబ్బులు కడితే 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు కొడతల ప్రణవ్ గారు, తోటల రవీంద్ర గారు, బాలసాని రమేష్ గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అదేవిధంగా స్థానిక సిబిఎం అధ్యక్షులు అనగా సంబోధరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క జమ్మిగుంట మార్కెట్ అనుబంధంగా ఉన్నటువంటి కమలాపూర్ మార్కెట్ ను ఆనాడు కీర్తిశేష సమ్మిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గా, సారంగపాలి వైస్ చైర్మన్ గా ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. దాని తదుపరి కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ బైఫర్కేట్ అయినా చాలా కాలంగా పాలకవర్గం లేకుండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పాలకవర్గాన్ని నియమించాలని అందరినీ సంప్రదించి ఈరోజు ఝాన్సీ గారిని చైర్మన్ గా, ఐలయ్య గారిని వైస్ చైర్మన్ గా, మిగతా పాలకవర్గాన్ని పురాణ వారి సూచన మేరకు ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, కమలాపూర్ మండలంలో ఏ రైతు కూడా మార్కెట్ పరంగా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఇవ్వాలని మీదే ఈ ప్రభుత్వ పక్షాన్ని మనం చేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా మీకు తెలుసు, అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రైతాంగానికి సంబంధించి ఈ వేదిక ద్వారా నేను జీహెచ్ఎంసీలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ఇలంభర్తి పాల్గొన్నారు. నగరవాసుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించారు. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జార్ఖండ్ ఎన్నికల అబ్జర్వర్ గా ఇలంభర్తి వెళ్లారు. 25 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులంతా కూడా వచ్చి మార్కెట్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే అధికారం వచ్చినాక రాష్ట్రంలో ఇవన్నీ కూడా కమిటీలు వేసుకొని పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగానే మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వేసుకొని ప్రజలకు సేవ చేయాలన్న సేవ భాగంతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని
పక్కనే మనం చూస్తూ ఉన్నాం ఐటీ క్యాడర్ బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఇనాగ్రేషన్ చేసినాక స్టార్ట్ అయింది. దానితో పాటు ఇక్కడ ఎన్నో సమస్యలు మేడ్చల్ నియోజకవర్గంలోనే కాకుండా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర సర్వే, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సు, ఉచిత ఆర్టీసీ బస్సు, పేదలకు ఏదైతే 100 యూనిట్ల లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వలేక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేక మనం ఇంతకుముందే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక అవినీతి మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఈ ప్రాంతానికి ఎన్ని రోజులు అయ్యిందో మార్కెట్ కమిటీ బిల్డింగ్ కోసము పూజ. విద్యాదానం ద్వారా జీవితాంతం సంతృప్తిని అందించవచ్చని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామి అన్నారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ వెల్లాల రామ్మోహన్ తన సొంత ఖర్చుతో ఆధ్వర్యంలో 120 మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు ల్యాప్టాప్స్, మరో 50 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. సమాఖ్య అధ్యక్షురాలు వెల్లాల రామ్మోహన్ అధ్యక్షతన సనత్ నగర్లోని హనుమాన్ దేవస్థానం కళాన వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామీజీ మాట్లాడుతూ భగవంతుడు మనకి చిన్నదానిలో ఎంతో కొంత సామాజికానికి వినియోగించాలన్నారు. దానం తీసుకునేవారు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ దానానికి సార్థకత ఉంటుందన్నారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనలో మేము 120 ల్యాప్టాప్స్, 50 మందికి స్కాలర్షిప్స్, అంతేకాకుండా మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. మరి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడిగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి, నా మిత్రులకి, నా తోటి స్నేహితులకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఇంకా ఎన్నో ముందరకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతోంది. పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రాంతాలలో, ఆలయాలలో అందరూ ఒక చోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో, వనభోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఇది మనకే కొత్త కాదు. అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అని అంటే, ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే పేరుతో సమాజానికి ఎప్పుడు ప్రయోజనాన్ని కలిగించేటువంటి ప్రధానమైనటువంటి బ్రాహ్మణ వర్గాన్ని వారి కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే లోటు ఉంటుందో ఆ లోటును పూర్తి చేయడం కోసం బ్రాహ్మణ వర్గాల్లో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, వారి జీవితాన్ని చక్కగా ప్రకాశింపచేసుకుంటూ సమాజాన్ని ప్రకాశింపచేయడం కోసం కావాల్సినటువంటి సహకారం అనే సేవను అందించడం కోసం శ్రీమాన్ వెల్లాల రామ్మోహన్ గారు వారితో ఉండేటువంటి ఆ బృందం. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో పాటు కుటుంబం ఆర్థిక కష్టాలలో నలిగిపోతున్న తన భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి తనకు న్యాయం చేయాలంటూ 84 ఏళ్ల వృద్ధురాలు సావిత్రమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించింది. తన తల్లి లచ్చమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా మంత్రికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని తనకు న్యాయం చేయాలంటూ విలపించింది. సాయిత్రమ్మ, ఇరికిగూడెం, దామర్షల్ల మండలం, నల్లగొండ జిల్లా. మా భూమి ఇరుగుడాన
2 ఎకరాలు 10 గుంటలు కోటికల్లచ్చమ్మ మా అమ్మ నాకు ఇచ్చిన పొలాన్ని శంకర్ నాయక అడ్డం తిరిగి ఆమెకొద్దు, ఆమెకి ఇయ్యొద్దు, వీళ్ళకి కావాలా అని శంకర్ నాయక అడ్డం తిరిగి 2 ఏళ్ల సంది నానా తిప్పలు పెట్టి అల్లాడిపోతున్నాం. గువ్వ నీళ్ళు లేకుండా 2 మాటలు వచ్చి వాళ్ళు కొట్టినా కూడా ఏమోనని ఓపికతో ఉన్నా కూడా నన్ను ఇట్లా ఈ రకంగా చేస్తుండ్రు. శంకర్ నాయక అడ్డం తిరిగిండు. ఎంఆర్ గారికి ఆర్ఐ గారికి పో అంటాడు, మళ్ళీ ఇయ్యొద్దు అని మళ్ళీ ఎందుకు ఇయ్యటం లేదురా అని వాళ్ళని తిడతాడు. నన్ను పోమంటాడు, వాళ్ళని తిడుతుండు. ఇయ్యటంలే భూమి అన్నట్టు ఏమన్నా కూడా ఇయ్యటంలే. 5 లక్షలు అడిగిండు ఎంఆర్ఓ ఆర్ఐ గారు. నా వల్ల కాదయ్యా, దండం పెట్టి 1 లక్ష ఇస్తానన్నా. ఒప్పుకోకుండా నన్ను కన్న తెప్పలు పెట్టి కన్నాకు సట్లు పెడుతుండ్రు. భూవకు లేని దాన్ని 2 ఎకరాలు మమ్మది. ఎంఆర్ ఏమంటుండు, ఇత్తలే అంటాడు, ఇయ్యటంలే. నాకు లచ్చొద్దు, ఏమొద్దు, నేను ఇయ్యను. శంకర్ నాయక చెబుతుండు. ఎంఆర్ పేరు తెలియదు. ఫేస్బుక్ లేదు, మమ్మది ఉంది. ఎంతమంది మీ అమ్మ? మా అమ్మకి నేను ఒక్కదాన్ని. ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నావు? ఏం అడుగుతున్నావు? ముఖ్యమంత్రి కాడ ఏం అడుగుతున్నా, నా చేను నాకు కావాలా, నాకు ఇప్పియండి అని బతిలాడుతున్నా. 5 లక్షలు అడిగిందయ్యా. 5 లక్షలు ఆర్ఐ గాను ఆయన పంచుకోవటానికి 5 లక్షలు అడిగితే నా వల్ల కాదు, లక్ష ఇస్తానన్నా. బతిలాడినా, దండం పెట్టినా, కాళ్ళు కూడా పట్టుకున్నా కూడా ఈటలే, భూమి మీద ఉన్నట్టు ఈటలే. కలెక్టర్ గారు ఏం ఇచ్చారు? కలెక్టర్ గారా టిప్పులో ఆర్డర్ ఇచ్చినట్టుంది. భూమి నీదే అని ఆర్డర్ ఇచ్చారు. భూమి నాదే అని ఆర్డర్ ఇచ్చి. జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి తల్లిదండ్రులు, విద్యార్థులు వచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు జగిత్యాల కరీంనగర్ రహదారిపై ఆందోళన చేశారు. వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్మపురి మండలం అరెపల్లి జెడ్పీహెచ్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం మెనూ పాటించడం లేదంటూ వంట మనిషి వద్దంటూ ప్రజావాణిలో తల్లిదండ్రులు, విద్యార్థులు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇద్దరు పద్మలు, యశోద పద్మ, పద్మ ఇద్దరు వంట చేస్తారు. వాళ్ళు 20 years నుంచి అక్కడే వంట చేస్తారు. మేము అక్కడ 4 years నుంచి చదువుతున్నాం. అప్పటి నుంచి కూడా వంట సరిగ్గా లేదు. ఈ ఇయర్ బాగా ఎక్కువైంది. అందులో పురుగులు, వెంట్రుకలు రావడం ఎక్కువ ఉంది. మేము ఆ వంట తినలేము అని ఒక 2-3 days ఆఫ్ చేసినాం. స్కూల్ కూడా బంద్ చేసినాం. మేము ఇప్పుడు 10th. ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది. ఫస్ట్ 2 months అటే పోయింది. మళ్ళీ 1 month ఉండవలసి మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది. మాకు చదవడం వీలు కావట్లేదు. వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేసాం. కానీ ఇప్పుడు ఆమె వల్ల 10th సఫర్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు. ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతున్నారు. ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది. ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెనే అండదని అంటున్నారు. మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ సార్ పేరెంట్స్ కలిసారు. కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట. మాకు ఈ ప్రాబ్లం ఈరోజు సొల్యూషన్ దొరకాలని అనుకుంటున్నాం. లేదు, మమ్మల్ని అలో చేయలేదు లోపలికి. ప్రతి సంవత్సరం హిందూ జనశక్తి మానిక్ ప్రభు సంస్థాన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రదక్షిణకు విశేష స్పందన వచ్చింది. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మానిక్ ప్రభు సంస్థాన్ బాల మార్తాండ మహారాజ్, అనంతగిరి పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ జనశక్తి నాయకులతో రాజీవ్ నగర్లోని భవానీమాత ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మేకలగండి నుండి శుభం ఫంక్షన్ హాలు గోధుమగూడ మీదుగా జైదుపల్లి కేరెల్లి సత్యసాయి కేంద్రం వరకు కొనసాగింది. అక్కడి నుండి భక్తుల
భజనల మధ్య బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి యాత్ర చేకూరింది. భక్తులు స్వామివారి ఆలయంలో సామూహిక భజనలు నిర్వహించారు. ప్రదక్షిణ సుమారు 2500 నుంచి 3000 మంది భక్తులు వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం. ఉదయం 5:30 గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలకాలు స్టార్ట్ చేస్తే కెరెల్లి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడి నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకొచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక మాస పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ కూడా శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం సుబ్బరాయనిపల్లి వద్ద గల శ్రీ బైలలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై లింగాకారం ఓం స్వస్తిక్ రూపాలతో పూజలతో అలంకరించి దీపారాధన చేసి పూజలు చేశారు. గర్భగుడిలో స్వామి ఆలయం పూలతో అలంకరించారు. భక్తులు కోలాటం కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. ఈ రోజు కార్యక్రమానికి ఇంటిపురము వచ్చినారు. వారికి కుటుంబ సభ్యులకి ఈ దేవుడు ఎర్రవేళ మంచి చేయాలని కోరుతాము. సతీస్వామి స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతున్నాము. గత 6 సంవత్సరాలుగా మన చంద్రప్పన్న వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినారు. ఈ రోజు ఆయన సతీస్వామిని చుట్టూ అదే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు. బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని కేసు నమోదు. కేటీఆర్ కు లంబాడీలపైన ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. మాయమాటలు చెప్పి ఎస్సీ ఎస్టీలను మోసం చేశారన్న ఎమ్మెల్యే బాలునాయక్. జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఆందోళన. ఆరేపల్లి జెడ్పీఎస్ లో వంట మనిషిని మార్చాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు. విద్యాదానం ద్వారా జీవితాంతం సంతృప్తిని అందించవచ్చు. దానం తీసుకునేవారు సద్వినియోగం చేసుకున్నప్పుడే సార్థకత ఉంటుందని చినజీయర్ స్వామి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.